తోపాల్సినట్టయితే సంవత్సరం వచ్చింది. అక్కడ నుంచి మనం సిలిబడి వాళ్ళు బొరబెడ్డ, శ్రీ తులసి సభగా, కింటిబడి, డప్పుగూడ, గజరా, కమలబంద ఇలాగా అందరూ రౌండప్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరిని తీసుకెళ్తున్నారో తెలీదు. మేమైతే అర్ధరాత్రి పూట కూడా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. అడవి కదా, ఇలా కొట్టినా కానీ ఈ కనబడదు. మేము లైట్ కొట్టలేదు. నేను ఇలా ఆఫీస్ ఫోన్ చేస్తుంటాను కానీ ఇలా చూస్తుంటాను కానీ అప్పారావు నా దగ్గర కూడా రాలేదు. ఒరే ఇటు ఆయన తీసుకొస్తారు వెళ్ళిపోదామంటే పరిగెట్టుకుని వచ్చి మామిడి చెట్టు ఉంది అక్కడ వచ్చి వానికి భాస్కర్కి ఫోన్ చేశాను. నీకైతే క్లియర్ గా వినిపించింది. అది కూడా క్లీనంగా బావా వినేవాడికి అయితే ఏడుపు వచ్చేస్తుంది. అది ఎందుకు దానికి దాయాలి? ఒకవేళ హఠాత్గా నన్ను ఫోన్ కింద మీరు తుపాయి కాసి అన్నారా? ఒకవేళ పోలీస్ కు అప్పారావునే ఏంటంటే ఇలాగ అయిపోయాము, మొత్తం ముట్టేశారు, ఎలా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయినా అనేసి ఏదో చేసి ఉంటారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రాణం ఉంటే కారు ఉందా వెళ్ళిపోయింది అడగటే పరిగెడుతున్నామో కొండ కారు వస్తే వాళ్ళు ఆ కొండ లాటా దగ్గర ఎటు పడిపోతాం. నిజాపడిగా రామసింహ పరిగెడితే అటు అటు పరిగెడుతున్నాడు. వీడికి మైండ్ మొత్తం పోయింది రామసింహకి. ఒట్టు ఫోన్లే కదా, అటు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇటు కాదని ఇటు వస్తున్నారు అంటే ఇటు పరిగెడ వచ్చాము. ఇది మరి చెట్టుకు వచ్చి ఆడు కూడా ఏంటంటే అలా సింహాద్రేమో అలా అంటే పడుకొని ఉన్నాడేమంటాడు. ఎక్కడ ఉన్నావు అంటే లేదు అడవిలోనే అన్నాడు. ఎక్కడ ఉన్నారు? నిజమేనా? అవునవును ఎవడండి సింహాద్రి అన్న నిజమే కదా మేము. అవునవును అదే కందులు కూడా వాళ్ళు మళ్ళీ బండి బుక్ చేసుకుని వస్తున్నారట అందుకనేసి. ఓకే ఉండేమన్నా చర్చిదారు ఉన్నాం ఇప్పుడు. ఓహో అవును అదే నిజామాబాద్ ఉంది. మేము కూడా శ్రీవత్స వైపు ఎక్కుతామని. అవునవును అవునవును ఏడు నిమిషాలు అయింది ఇప్పుడు. బండి బుక్ చేసుకుని వస్తారు చూసేస్తారని అందుకే సోంగాల నంబర్ 7 నిమిషాలు అయింది కదా. ఫోన్ సార్ ఫోన్ చేశాను ఏమన్నా టీవీసిందట 2 సార్లు వినేదట అనేసి అన్నా కానీ గజరా నంబర్ తీసాను. సిందర్కి ఫోన్ చేస్తారు అవి ఉంటాడు కదా అనేసి సింహాద్రికి ఫోన్ చేస్తాను. అప్పుడు ఆడికి ఫోన్ చేస్తే వాడు కూడా కార్ కట్టారా లైట్ లైట్ इधर बंदी बेसी है क्या बेसी पूजर बंदा बेसी खंदर కూడా बेसी ఎట్టున్నారు. వాడికి ఫోన్ చేస్తుంటారు. మళ్ళీ మేము మొత్తం చుట్టుముట్టేశారు, అక్కడ తీసుకొచ్చేస్తాం ఆ బండికి ఎక్కించి తీసుకెళ్ళిపోయిన టైంలోనే రిటర్న్ తీసుకెళ్ళినట్టు అక్కడ తీసుకెళ్దాం అన్నట్టు కదా. మళ్ళీ అంటే మరి చుట్టుముట్టేశారు కదా జనాలు, ఎట్టేలాగా తీసుకెళ్ళలేరు. మేము అక్కడే ప్లాన్ అక్కడే తీసుకొచ్చేస్తాము, మీరు తీసుకొచ్చండి, మీరు పట్టుకెళ్ళిపోండి, రేపు ఏదో విధంగా వేరే రోజు చూసుకుందాం మనిషి ఉంటారు. ఇలాగే ఆగుతారు ఒకవేళ దొరికితే కానీ వారం నెల. మళ్ళీ ఫోన్ చేసి మాదిరి అక్కడికి ఇప్పుడే చేసింటాను, రికార్డ్ చేసిండే కాడ వెళ్తుంది. మన ఏరియాలో ఇది కొత్త ఏం కాదు. ఇంతకీ 2 సార్లు ఆల్రెడీ ఎవరినో కింద నుంచి తీసుకొచ్చి ఆ రోడ్ వైపు తీసుకెళ్ళిపోయారు. అయ్యలారా అమ్మలారా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రోజులు మంచివి కావు. చాలామంది వచ్చి ఇలాగా
పుకార్లు చేస్తున్నారు కానీ నిజమా కాదనుకున్నాం మేమైతే. అయితే ఇది మాత్రం వాస్తవం. చాలామంది చెప్తున్నారు ఇదే రూట్లో చాలామంది తీసుకెళ్ళిపోతున్నారు అనేసి కొంతమంది అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల్ని ఒంటరిగా ఎక్కడ వదిలిపెట్టొద్దు మనం, ఎందుకంటే ఈ దగ్గరలో రోడ్ వర్క్ అవుతుంది. ఆ రోడ్లో తీసుకెళ్ళడానికి టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది ఎలా తీసుకెళ్ళిపోతున్నారు అనేసి చెప్తున్నారు పెద్దోళ్ళు. చూసారా అనేసి సౌండ్ వస్తుంది. అందరు ఒకే లైన్ వస్తున్నారమ్మా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఆ ఏరియా మొత్తం అది పెద్ద కొండ అండి. ఆ కొండ ఏరియా మొత్తం అయితే మా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కలిసి రాత్రి 12-1 ఆ టైంకి అమ్మాయి ఎవరో ఏడుస్తుంటే ఆ దొంగల్ని పట్టుకోవడానికి రెడీ అందరు వచ్చారు. కొంచెం సర్దుకోండి పైకి, అలా సర్దుకోండి, ఇలాగా ఒకే లైన్లో లేకండి. పైకి లైన్ అవుతే బాగుంటుంది కానీ మీకు అంతా భయమా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఆ కొండ మొత్తం మనల్ని అయితే జల్లెడ పట్టున్నారు. ఆ దొంగలు ఎవరన్నది పట్టుకోవడానికి అయితే ఆ కొండ మీద అందరు ఎక్కారు. అర్ధరాత్రి 12-1 ఆ టైంలో చూస్తున్నారు కదా. ఇటువైపు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి కాగవలస కిందనే మళ్ళీ ఏడిపించారని అంటే ఈ కొండ వైపు మళ్ళీ తిరగడం జరిగింది. టైం అప్పటికి 2 అయిపోయింది, నైట్ 2 గంటలు. చాలా ప్రయత్నం అయితే చేశాము కానీ ఎవరు దొరకలేదు, తీసుకెళ్ళిపోయారంట. మొత్తానికైతే ఎవరిని అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు, ఏడిపించి తీసుకెళ్ళిపోయారు. చాలా ప్రయత్నం చేస్తాం, నైట్ పూట కదా, దొరకలేదు. బ్యాడ్ లక్. కానీ చాలా బాధాకరమైన విషయం. అయితే మేమైతే ఎంత వేటాడిందో దొరకలేదు. జల్లెడ పట్టి వెతికాం కానీ దొరకలేదనమాట. అయితే ఎవరినో తీసుకెళ్ళిపోయారు అన్నది వాస్తవం. పాపం ఏడ్పించుకుంటూ వెళ్ళిపోయారండి. చాలా బ్యాడ్ లక్. మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం మేమైతే. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టండి.